సొంత గడ్డపై సీఎస్కేకు షాక్ తగిలింది. బౌలర్లు దారుణంగా విఫలం కావడంతో పంజాబ్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఐపీఎల్ 2026లో పంజాబ్ మరో విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో వరుసగా రెండో షాక్ తగిలింది. సొంత గడ్డపై ఆ జట్టు పరాజయం పాలైంది. హై స్కోరింగ్ గేమ్లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శన చేసింది. చెన్నై నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ బ్యాటర్లు మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నైకి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి నిరాశపరిచాడు. అయితే యువ సంచలనం ఆయుష్ మాత్రే తన విధ్వంసకర బ్యాటింగ్తో స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఆయుష్ మాత్రే మొత్తం 43 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో కలిసి అతను రెండో వికెట్కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మధ్యలో కార్తిక్ శర్మ విఫలమైనప్పటికీ సర్ఫరాజ్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 12 బంతుల్లో 32 పరుగులు చేసి ఇన్నింగ్స్కు ఊపు తెచ్చాడు. చివర్లో శివం దూబే 27 బంతుల్లో 45 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు స్కోర్ను 209 పరుగులకు చేర్చాడు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 2 వికెట్లు తీశాడు. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆరంభం నుంచే విరుచుకుపడింది. ఓపెనర్లు దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ప్రియాన్స్ ఆర్య, ప్రభు సిమ్రాన్ సింగ్ మొదటి వికెట్కు కేవలం 4.2 ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు. ప్రియాన్స్ ఆర్య కేవలం 11 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రభు సిమ్రాన్ సింగ్ 43 పరుగులు చేసి రన్అట్ కాగా సూపర్ కానోలీ 36 పరుగులు చేశాడు. అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అయ్యర్ మొత్తం 29 బంతుల్లో 50 పరుగులు చేశాడు. చివర్లో మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్ అజేయంగా నిలిచి 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఈ విజయంతో ఐపీఎల్ 2026లో పంజాబ్ వరుసగా రెండో గెలుపును నమోదు చేయగా సీఎస్కే తన ఖాతాను తెరవడంలో మరోసారి విఫలమైంది.